అట్లని బలపరచుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి నిజంగా దేవుడు వారు చూచినప్పుడు అంటే ఇక్కడ కూడా ఆయన ఉన్నాడని గ్రహించి ఎవరండి కొంతమంది ఒక నలుగురట పక్షవాయువు అంటే లేవలేని వ్యక్తి మంచం మీద పడిన వ్యక్తిని ఏం చేస్తా ఉన్నారంటే మంచంతో పాటు వారిని అతన్ని మోసుకుని వస్తూ ఉన్నారట. హల్లెలూయా. చూడండి అక్కడ వాకిలి అంటే అక్కడ ఎవ్వరు కూడా నిలవబడడానికి చోట్లేదు, అక్కడ ఎవ్వరు కూడా నుంచోడానికి చోట్లేదు. కానీ వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ వ్యక్తిని ఎలాగైనా ప్రభు యొద్దకు మనము నడిపించాలి, ఈ వ్యక్తి లెగవాలి, ఎందుకంటే తినకున్న ప్రతి స్థితిని కూడా దేవుడు మారుస్తాడనే విశ్వాసంతోనంట వారు నలుగురు ఏం చేశారండి ఆ వ్యక్తిని మంచంతోనే తీసుకునంట ఇంటి పైకొప్పు మరి ఆ యొక్క పెంకులు ఇప్పంట ఆ ఇంటిలోనికి ఆ వ్యక్తిని దించారటండి. హల్లెలూయా. చూడండి వారు ప్రయాస ఈ లోకంలో నిజమే, వారు ఎందుకు ఇంత ప్రయాస పడాలి అంటే నిజంగా దేవుని కలిగి దేవుని రుచి చూచిన వారు ఎవ్వరు కూడా ఒక వ్యక్తి నశించిపోవడం ఇష్టపడరండి. హల్లెలూయా. ఈరోజు దేవుని మనం కలిగి ఉన్నాం, దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం, దేవుని కార్యాలు మనము కూడా ఏం చేస్తా ఉన్నాం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు అనేక మంది కంటే నువ్వు కూడా ఏం చేయాలి చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఒక్కొక్కసారి వారికి నీ సాక్ష్యాన్ని చెప్పాలి. ఎందుకంటే వారి పాపంలోతో ఉండిపోవడం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆ నలుగురు మనుషులు నాకేంటి నా కుటుంబాలు బాగున్నాయి కదా అనుకోలేదు, కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎలాగైనా సరే ప్రభు యొద్ద అతను స్వస్థత పొందాలని వారి విశ్వాసంతోనంట ఆ వ్యక్తిని మోసుకుని వెళ్ళారంటండి. హల్లెలూయా. చూడండి ఎంత కష్టమండి ఆ పైకి ఒక వ్యక్తిని మరి తీసుకుని వెళ్ళాలంటే, కానీ ఆ కష్టాన్ని కూడా వారు ఇష్టంగా మార్చుకునంట ఆ వ్యక్తిని అంట ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు వారు ఏ స్వస్థత కొరకు వచ్చారు అసలైంది. హల్లెలూయా. వారు ఏ స్వస్థత కొరకు అంటే కాళ్ళు చేతులు ఏమి పని చేయట్లేదు, అతను లేవలేకపోతూ ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఇగో నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా అతను పొందింది ఏంటి అంటే ఆత్మీయమైన స్వస్థత. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయమైన స్వస్థత మనకి కావాలి. ఎందుకంటే అక్కడ ప్రభు అంటున్నాడు, ఇగో నువ్వు స్వస్థపరచబడ్డావు లేవు అంటలేదు, నీ పాపములు మొదటిగా ఏమైపోయి క్షమించబడ్డాయి. ఈరోజు మన పాపములు ఎవ్వరు కూడా క్షమించలేరు, కానీ దేవుడు అక్కడ ఆయన అంటున్నాడు ఆత్మీయమైన మొట్టమొదటి స్వస్థత అక్కడ జరిగిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి అదే మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి మరలా చదవండి. అక్కడ చదవండి. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చునుండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపం క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకొనిది. చాలండి. హల్లెలూయా. చూడండి తన పాపం ఎప్పుడైతే తన హృదయంలోంచి దేవుడు క్షమించాడో అతను ఆత్మీయ స్వస్థత పొందిన తర్వాతట దేవుడు రెండోదిగా ఏం జరిగిందంటే తన శరీరంలోని కూడా ప్రవేశించిందంటండి. హల్లెలూయా. దేవుని శక్తి ఎప్పుడైతే తన పాపంలో క్షమించబడ్డాయో ఈరోజు మనము కూడా కొన్నిసార్లు ఏదైనా శరీరానికి బలహీన వస్తా ఉంటే ఏం చేస్తామండి, ఏదైనా తెలియక నేను పాపం చేశానేమో నన్ను క్షమించు ప్రభా, నేనేదైనా అపరాధం చేశానే మనం మొట్టమొదటిగా అడుగుతామండి. ఎందుకంటే కొన్నిసార్లు మనము కూడా తెలియకుండానే చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే నా పాపములు నన్ను కూడా క్షమించు ప్రభా, నేను ఎవరినైనా బాధ పెట్టానో నన్ను క్షమించు ప్రభా అని కొన్నిసార్లు మనకు బలహీనంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తామండి. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆయన పాపములు మొట్టమొదటిగా ఆయనంట తీసివేశాడు. హల్లెలూయా. చూడండి మరి మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా అక్కడ అంట మరి చూడండి అక్కడ కూడా ఎవరిని సేవించడానికి వారు వెళ్తూ ఉన్నారంటే
చూడండి ఆ వచనాన్ని కూడా చదవండి. జనులు పక్షవాయువుతో మంచమున పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు. చాలండి, హల్లెలూయా. మరి దేవుడు క్షమించిన తర్వాత అంట తన శరీరంలోనికి ఏమొచ్చిందంటే ఆత్మీయ స్వస్థత కూడా జరిగిందంటండి. హల్లెలూయా. చూడండి, ఆత్మీయమైన స్వస్థత కూడా అతను ఏం చేశాడు, పొందుకున్నాడు. ఇంకా మీరు కింద చదువు. ఎందుకంటే దేవుడు వారి విశ్వాసాన్ని చూశారు. మోసుకుని వెళ్ళిన నలుగురు వ్యక్తుల విశ్వాసాన్ని చూచట దేవుడు ఆ వ్యక్తి పట్ల ఏం చేశాడండి, కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. శరీరంలో రోగం పోవాలి అంటే అక్కడ ఆ వ్యక్తికి ఏమైందండి, ఆ రోగం పోయింది. దేవుడు తీరునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఒక శరీరంలో ఒక వ్యాధితో బాధపడినప్పుడు ఆ వ్యక్తికే తెలుస్తూ ఉంటది. ఎందుకంటే ఆ యొక్క శరీరముపై ఆ యొక్క దాడి చేస్తూ ఉంటది ఆ రోగం. ఎందుకంటే దీంతో నేను ఇంకా అయిపోతానా, లేకపోతే పైకి లెగుస్తానా లేదనే భయం మనలోనికి మొదలవుతూ ఉంటది. హల్లెలూయా. మూడోదట మానసికమైన స్వస్థత అండి. హల్లెలూయా. మూడోది ఏంటండి, మానసికమైన స్వస్థత. ఇది ప్రతి వ్యక్తికి కూడా మరి అనారోగ్యం వచ్చినప్పుడు, బలహీనముగా ఉన్నప్పుడు, మరి పడిపోతున్న స్థితిలోని ఒక వ్యక్తి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా నేను లేవగలనా, ఇంకా మరలా తిరిగి నేను నడవగలనా, నేను నుంచోగలనా, మరలా మునుపుట్లాగా నేను తిరగలుగుతానా అని అనేక ఆలోచనలు మన హృదయంలో మొదలవుతూ ఉంటాయి. హల్లెలూయా. ఒక వ్యాధి మనపై ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు దేని మీద మన మనసు పెట్టలేం. ఒక వ్యాధి మన శరీరముపై ఏలుబడి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విశ్వాసాన్ని కూడా ఏం చేస్తా ఉంటామంటే కోల్పోతూ ఉంటాం. హల్లెలూయా. కానీ మన మానసికమైన స్థితి అంట దేవుడు మూడోదిగా వ్యక్తిని దేవుడు బలపరచాడండి. హల్లెలూయా. అక్కడ తన శరీరంలో రెండోంచి రోగం వెళ్ళిపోయింది. మూడోది దేవుడు అతన్ని ధైర్యపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడండి, తన మనసు అంతా ఎలా ఉంది, ఇప్పుడు తేలికతో ఆనందంతో దేవుని సన్నిధిలో అతన్ని స్తుతించాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే ప్రతి వ్యక్తిలో కూడా ఈ యొక్క కృంగుదల అనేది మానసికంగానంట మనల్ని ఏం చేస్తూ ఉంటది, కృంగదీసేస్తూ ఉంటది అంటండి. హల్లెలూయా. ఈరోజు నిజమే మనకి ఆ సమయంలో నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే నాతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోగము నన్నేమీ చేయలేదు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, మధ్యాహ్నము కలుగు రోగమైన కూడా మనలాంటి ఏమి కూడా చేయలేదట. ఎందుకంటే ఏ అపాయమునికి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ఏ రోగము కూడా నేను తాకదు. ఎందుకంటే ఏ ఆయుధము కూడా అంట మనపై వర్తిల్లదంట. దేవుని కృప మనకి తోడై ఉండాలి. హల్లెలూయా. ఈ వ్యక్తి మూడోది గంట అతను ధైర్యపరచబడ్డాడంటండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన దేవుని వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు పాపములు క్షమించాడు. ఆయన రెండోది గంట ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు తన హృదయంలో ఏం పొందుకున్నాడంటే నిత్య సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం ఏ మాత్రము కూడా దిగులు పడడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు రోగములపై అధికారి అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములపై ఆయన అధికారి అన్నాడంట. హల్లెలూయా. ఆ ఎవ్వరు కూడా క్షమించలేని వాటిపై దేవుడికి సర్వాధికారములు కూడా ఆయనకి ఇవ్వబడి ఉన్నాయి కనుక ఈరోజు ఎవరి నీడలో మనం ఉన్నామంటే సర్వశక్తి కలిగిన నీడలో మనం ఉన్నాం. హల్లెలూయా. చూడండి, కీర్తనలో 92వ కీర్తనలో మంచి మాట అంటాడు. చూడండి అక్కడ ఆ వాక్యము ఒకసారి చదవండి. హల్లెలూయా. యెహోవాని స్తుతించుట మంచిది. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా మంచి ఉందా, నువ్వు లెగుస్తున్న ఉదయం కాలము ఏదైనా మన మంచి మొదటిగానంట దేవుని స్తుతించడమే నువ్వు చేసే మంచి అంట. హల్లెలూయా. మనం గమనించాలి. మనం అనుకుంటాం మనం మంచి పనులు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, దేవుని కొరకు అనుకుంటాం. కానీ మొట్టమొదటిగా అంట దేవుణ్ణి స్తుతించుట, యెహోవాని స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. మరి ఈరోజు మహోన్నతుడైన తండ్రి నామాన్ని మనం కీర్తిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎన్నడూ కూడా ఆయన నమ్మిన వారిని దేవుడు చేయి విడిచే దేవుడు కాదండి. హల్లెలూయా. ఈరోజు మనం నమ్మాలి. ఎక్కడంటే అదే 91లో కూడా అంటున్నాడు. ఏమనంటే చూడండి, మహోన్నతుడిని చాటున
సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. హల్లెలూయా. మహోన్నతుడు. మనం దేవుని చాటు నివాసం చేస్తున్నాం. ఈరోజు ఆయన నమ్ముకున్నాం. ఇప్పుడు అక్కడికి చక్కటి మాట సెలవిస్తున్నారు ఈ బర్త్డే అంటే, ఆయనే నాకు ఆశ్రయము. హల్లెలూయా. ఈరోజు ఆశ్రయము అంటే ఒక ఆశ్రయపూర్వముగా దేవుడిని అంటున్నాను. ఇక ఈ లోకంలో నాకు ఏది లేదయ్యా ఆశ్రయము. మొట్టమొదటిగా నీవే నాకు ఆశ్రయమై ఉన్నావు. నా ధైర్యము నీవే, నా బలము నీవే, నా సమస్తము నీవే నీ భక్తుడు కీర్తిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో మహోన్నతుని చాటును మనం నివసిస్తూ ఉన్నాం. ఎక్కడంటే దేవాది దేవుని నీడలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు భద్రత అక్కడే ఉన్నది, క్షేమం అక్కడే ఉన్నది, నిత్య సంతోషం ఆయన సన్నిధిలోనే దాగి ఉన్నదండి. హల్లెలూయా. ఈరోజు అటువంటి దేవుని వద్ద ఈరోజు నువ్వు ఆశ్రయము పొందుతా ఉన్నావు. దేవుడంట ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు, నిన్ను రక్షించేవాడై ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆ నలుగురు మోసుకుని విశ్వాసముతో వెళ్ళినప్పుడు దేవుని కార్యము ఆ వ్యక్తిపై జరిగిందండి. హల్లెలూయా. ఈరోజు అదే విశ్వాసముతో మనం ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈరోజు మన కుటుంబాలు కట్టబడాలి, ఆత్మీయంగా నడిపించబడాలి, అనేక బలహీనతల నుంచి విడిపించబడాలి, అనేక మంది రక్షణ పొందాలని మనం ఆశపడుతూ ఉన్నాం. మన ఆశపడిన ప్రాణం దేవుడు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆశపడేది దేని కొరకంటే ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ఆశపడితే దేవుడు ప్రతిదీ తీర్చడానికి సిద్ధపడుతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు నీ శరీరంలో ఏది కలిగినప్పుడు కూడా దేవుడు తీయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం లేని వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? బాగు చేసి ఆ వ్యక్తిని తిరిగి దేవుని స్తుతించే వ్యక్తిగా దేవుడు మలిచాడు. హల్లెలూయా. ఈ రోజంట చూడండి మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ జ్ఞానులు తెలియదటండి దేవుడు, కానీ నక్షత్రము పుట్టినప్పుడు వారు ఏం చేశారండి? చూడండి, వారు చక్కగా ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ అంటూ ఉన్నారు. చూడండి, చక్కటి మాట అంటూ ఉన్నారు. ఎవరిని పూజిస్తా ఉన్నారండి? చూడండి, బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులైరి. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. చాలండి. హల్లెలూయా. ఏం చేశారండి? సాగిలపడి ఆయన పూజించారట. హల్లెలూయా. దేవుణ్ణి దర్శించుకున్నారండి, దేవుణ్ణి స్తుతించారు, ఆనందభరితులై అంట దేవుని ఎంతగానో హృదయాల్లో పరవశించారట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎందుకంటే తన ఇంటిలో పుట్టాడు కాదు, దేవుడి లోకానికి వచ్చాడని వారి విశ్వాసముతోని దేవుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు దేవుడు వారిని సిగ్గుపడనివ్వలేదు. హల్లెలూయా. జ్ఞానుల్ని దేవుడు ఎంతగానో నిజంగా భాగ్యాన్ని జ్ఞానులకు దక్కింది. ఎందుకంటే వారు వెతుక్కుంటూ ప్రభువును వెళ్ళారట. దేవునికి స్తోత్రం. ఈరోజు వారి విశ్వాసము చూడండి, ఎక్కడో తెలియదు, కానీ ఆ చుక్కను పట్టుకుని ఆ యొక్క నక్షత్రాన్ని పట్టుకుని వారు బయలుదేరిన విశ్వాసం చాలా గొప్పది. హల్లెలూయా. ఎవరు చేరగలరండి? కానీ వారు నమ్మారు. ఎందుకంటే ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడు. మనం నమ్మాం. ఈరోజు నమ్మకంతో వారు వెళ్ళినప్పుడు వారి విశ్వాసము ఏమాత్రం కూడా దేవుడు సిగ్గుపడలేదు. వారు చూసి ఆనందభరితులై దేవుని పూజించవచ్చురట. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని పూజించాలి. పూజించడం అంటే నువ్వు పువ్వులు ఇవి కాదండి, దేవుని స్తుతించడమే. హల్లెలూయా. దేవుని సేవించడమే. సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసంటే అక్కడ దేవుని మహింపరచారట. ఈరోజు మనము కూడా ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, మహోన్నతుని చాటును మనము కూడా నివసిస్తూ ఉన్నాం, సర్వశక్తుని నీడను మనము కూడా విశ్రమిస్తూ ఉన్నాము కనుక ఈ రోజట దేవుడు ఈ యొక్క చక్కటి దేవుని ఇక్కడ వ్యక్తి ఎలాగైతే ఆత్మీయమైన స్వస్థత మొదటిగా తను పొందుకున్నాడు, రెండోదట తనలో ఉన్న రోగాన్ని బలహీనతను దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. మూడోదట తన కృంగుదల మానసికమైన విడుదల స్వస్థత వ్యక్తి పొందే ధైర్యపరచబడ్డాడండి. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తికి 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రతకగలుగుతాడండి. హల్లెలూయా. ఒక మానసికమైన పరిస్థితి ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా
ఎదగలేడు. ఎందుకంటే కృంగిపోతూ ఉంటాడు. ఆ సమస్యలను బట్టి ఇంకా ఇంకా దిగ్గిపోతూ ఉంటాడు. ఎందుకంటే తను ఏ మాత్రం కూడా ఎదగలేడండి. కానీ అలాంటి స్థితి నుంచి కూడా దేవుడు అతను తిరిగి మరలా అనేక జనాంగంలో దేవుడు అతను నిలవబెట్టి వాడుకున్నాడండి. హల్లెలూయా. పడిపోని స్థితి నుంచి దేవుడు ఏం చేశాడు? తిరిగి లేవనెత్తాడు. ఈరోజు మనం పడిపోయాం, మనం కింద ఉండిపోయాం మనం అనుకోకూడదు, కానీ తిరిగి మరలా మనల్ని ఏం చేస్తాడట? ఆయన నిలవబెడతాడట. దేవునికి స్తోత్రం. తిరిగి నిలవబెట్టే దేవుని నీడలో మనం ఉన్నామండి. దేవునికి స్తోత్రం. తిరిగి నిలవబెడతాడు. ఎందుకంటే అన్యుల ఎదుట నిన్ను సిగ్గుపడనివ్వడు. ఎందుకంటే అన్యులు అంటారు వారు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఏం ఫలితం అనుభవించారు, ఎప్పుడు ఇదే ఈ సమస్యలు అని వారు అంటూ ఉంటారు. కానీ మన దేవుడు అన్యుల ఎదుట కొన్ని తల ఎత్తే రీతిగా దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రభు యొద్ద మనకి ఏం దొరుకుతుందంటే స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయా. రెండోది పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సముఖంలోని. హల్లెలూయా. పాపములతోనంట దేవుని చూడటం అసాధ్యం అంటండి. హల్లెలూయా. ఎవరు కూడా దేవుని మనం చూడాలి అనుకుంటే పాపంతో చూడలేమంట. మరి పాపంతో దేవుని చేరుకోవాలంటే మానవుడు కూడా పాపంతో చేరలేడు. అందుకే మనలో మొట్టమొదటిగా అంటే మనలో ఉన్న పాపములు పోనప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తూ ఉంటాడట. హల్లెలూయా. అందుకే ఇగో నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండు. ఎందుకంటే నా యొద్దకు మీరు రావాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా. ఆయన మహిమలో మనం చూడాలి అంటే మనము కూడా ఆ మహిమను ధరించుకున్న వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క నిజంగా దేవుని మన శరీరాలు చనిపోయిన తర్వాత ప్రభు వద్దకు వెళ్ళేటప్పుడట ఏ వస్త్రాలండి? మరి మహిమ వస్త్రాలు ధరించుకుంటామంట. హల్లెలూయా. ఈ యొక్క పాపం అనే శరీరంతో మనం వెళ్ళలేము దేవుని వద్ద. ఏంటండి ఇది? పాపం అనే శరీరం ఇది ఎంతసేపు కూడా ఏం కోరుతుంది తెలుసండి? తినే కొలది మనకు ఏం కోరికలు పుడతా ఉంటాయి. ఆహారం ఇంకా మంచిగా కావాలి, తినాలి, ఇవే పుడతాయి. ఇంకా సుఖం అనుభవించాలి, ఇంకా ఇక్కడ ఏదైనా మనం అనుభవించాలని కోరికలు పుడతా ఉంటాయి. హల్లెలూయా. శరీరం అదే కోరుకుంటా ఉంటే ఆత్మ అంట దేవునితో సహవాసం కోరుకుంటా ఉందంటండి. హల్లెలూయా. ఈరోజు అందుకే అంతరంగ పురుషుడు మనలో ఉన్న ఆత్మ అంట ఎవరిని అండి? దేవుని కోరుకుంటుంది. అందుకే ఈ పాప శరీరంతో దేవుని అంట మనం ఎదుర్కోలేమంటండి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన పైకి మహిమ వస్త్రాలు వస్తాయట. హల్లెలూయా. ఈ పాపం అనే శరీరమును వదిలిపెట్టిన తర్వాత మహిమ వస్త్రాలతో దేవుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడుతూ ఉంటావంటే, ఎందుకంటే ఆయన మహిమను చూడాలి కనుక. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యం ఇస్తూ ఉన్నాడు. అందుకే మొట్టమొదటిగా మనలో ఉన్న పాపంలో ఆయన తీసివేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎంత డబ్బు పెట్టినా కొనేది కాదు కాదండి. దేవుడు ఉచితమైన తన కృపతో మరి నిజంగా చాలా మంది పాపములతో ఏలుబడి ధనవంతుడు మనం అందరూ చూస్తాం, తను తిని తాగి ఎంతోగానో ఈ లోకంలో సుఖించి అనుభవించాడట. కానీ ఏం పోయిందండి? దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. యుగాలు దేవునితో ఉండే సహవాసాన్ని ఏం చేసుకున్నాడు? కొంతకాలం అల్పమైన జీవితం కొరకు దేవుని యొక్క శ్రేష్టమైన మహిమను కోల్పోయాడు. హల్లెలూయా. నిత్య నరకాగ్నిలోనికి తోయబడ్డాడు. ఈరోజు నిజమే అల్పమైనవి మనం కోరుకోకూడదు. భూమి మీద ఉన్నంతసేపు మనకి ఏదోటి కావాలని ఆశ పుడతానే ఉంటాం. ప్రతి వ్యక్తికి కూడా ఆశ లేని వ్యక్తి అంటూ ఎవరు కూడా లేరు. కానీ శరీర సంబంధమైన వాటి కంటే ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ఎక్కువ ఆశపడాలట. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన మహిమను చూడాలి అంటే ధనవంతుడి రాజ్యంలో తిని సర్వము అనుభవించి నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నిజంగా మనం తిని తాగి అనుభవించేవారుగా కాక నిత్యము యెహోవాని స్తుతించే మీ జీవితాల్లో మంచిది కనుక ఈరోజు దేవుని స్తుతించేవారుగా, ఈరోజు నలుగురు కూడా విశ్వాసముతో, ఈరోజు సంఘం అనే బిడ్డలు అనేక మంది దేవుని ఎరగని వారిని ఒక వ్యక్తిని విశ్వాసముతో తీసుకుని వచ్చినప్పుడు ఆ వ్యక్తి బాగుపడతాడండి. హల్లెలూయా. తనలో ఉన్న పాపములన్నీ కూడా ఏమైపోతాయి? తీసివేస్తాడు. ఒక రక్షణ ఆనందంతో ధరింపజేస్తాడు. ఈ లోకంలో ఆస్తి
సంపాదించుకుంటాం, అది కొంతకాలమే. కానీ ఒక ఆత్మ సంపాదిస్తే దేవుని రాజ్యంలో నీతో పాటు వారు వస్తారు. హల్లెలూయా. అందుకే ఈ రోజంట మనం ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనము అపేక్ష కలిగి ఉండాలి. పైన వాటినే మీరు వెతుకుడి, భూమి మీద ఉన్న కింద ఉన్న వాటిని మీరు, కింద ఏముందండి? అల్పమైనది ఉంది. హల్లెలూయా. కింద అల్పమైంది ఉంది, అది నశించిపోయేది ఉన్నది. మన కాళ్ళ కింద ఏముంది? మట్టి ఉంది. ఒక దినాన్ని ఇదంతా కూడా ఏమైపోతుంది? శూన్యమైపోతుంది. హల్లెలూయా. శూన్యమైపోతుంది. ఎందుకంటే ఆయన రాబోయే దినాలంట భూమి ఆకాశములన్నీ కూడా గతించిపోతాయండి. సర్వము కూడా గతించిపోయి మన కొరకంట కొత్త ఆకాశాన్ని దేవుడు మరలా నిర్మించబోతున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొత్త ఆకాశంలో నువ్వు నూతనముగా జీవించాలి దేవునితో. దేవుని ఆశ అదే. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు కూడా దేవునికి అడ్డుగా అంట పాపం అనే గోడ అడ్డుగా రాకూడదట. దేవునికి స్తోత్రం. ఈ పాపం అనే అడ్డుగోడ ఏం చేస్తా ఉందండి? దేవునికి మనల్ని కూడా చాలా దూరం చేసేస్తా ఉంది. కనుక ఈ పాపం అనేది మొట్టమొదటిగా మనలోంచి తొలగించుకుంటే దేవుని నిత్య రాజ్యానికి నువ్వు కూడా వారసులుగా అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క విధి ఆత్మీయమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, ఇవన్నీ కూడా పొందుకుని దేవుని మహిమపరచాడు. ఈరోజు మనము కూడా ఈ శరీర సంబంధమైన ఈ లోకంలో మన శరీరంపై ఏలుబడి చేయవచ్చు, కానీ మనం ధైర్యంగా ఎదుర్కొనేవారుగా దేవుని చేతిలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనం నిలబడి ఉంటే నీకు చుట్టూ వచ్చిన సమస్యల నుంచి దేవుడు ఖచ్చితంగా ఆయన విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు అటువంటి విశ్వాసముతో మీరు దేవుని కార్యాన్ని ఇక్కడ నలుగురు చూడగలిగారు. అదే విశ్వాసముతో మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. మనకున్న ప్రతి సమస్యని కూడా దేవుడు విడిపించునుగాక. ఆమె నీ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించి, అవును ప్రభు నన్ను దర్శించండి ప్రభా. ఈ లోకంలో అవును తండ్రి, ఏదో సమస్య మమ్మల్ని కృంగదీస్తుంది, ఏదో బలహీనత మమ్మల్ని వేదన పరుస్తుంది. ఈ లోకంలో మేము ఎలా ఎదుర్కోవాలని కొన్ని స్థితిలో, కొన్ని పరిస్థితుల్లో మేము పడిపోతూ ఉంటాం ప్రభా. కానీ వాక్యము చెప్తుంది, ఇగో ఈ లోక సంబంధమైన వాటి కొరకు మీరు అయ్యా, ఇగో లోక